సో మెయిన్లీ కార్బోహైడ్రేట్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇంకొకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడగలిగితే ఏ కార్బోహైడ్రేట్స్ మన బాడీకి మంచి చేస్తుంది అండ్ ఏ కార్బోహైడ్రేట్స్ మన బాడీని హాని చేస్తుందో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఏదైతే ఉందో అది సింపుల్ కార్బోహైడ్రేట్స్ కింద యాడ్ అవుతాయి. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ బాడీకి ఎక్కువ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా జరుగుతుంది అండ్ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాం. వెయిట్ లాస్ కి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అస్సలు సపోర్ట్ చేయవు. ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది కానీ లాంగ్ టర్మ్ లో ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే టైప్ 2 డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మరికొన్ని ఇంకా హెల్త్ కండిషన్స్ రావడానికి కూడా ఎక్కువ సపోర్ట్ అవుతాయి ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ లో మెయిన్ థింగ్ వైట్ రైస్ వస్తుంది అండ్ బ్రెడ్స్ వస్తాయి, సాసెస్ ఏదైతే మయోనీస్ కానీ సాసులు కానీ అండ్ అదేవిధంగా పిజ్జాలు, బర్గర్లు, చీజెస్ అండ్ చాక్లెట్స్, క్యాండీస్, బిస్కెట్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఏమవుతుందంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్. అండ్ అదేవిధంగా కురుకురే ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్స్ అండ్ ఆయిల్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి సింపుల్ కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి. అండ్ ఇవి ఎక్కువ రోజులు తీసుకున్నప్పుడు సో ఇందాక చెప్పినట్టుగా టైప్ 2 డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోవడం వల్ల. దీంతో పాటు వెయిట్ లాస్ కి సపోర్ట్ చేయవి ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్. అండ్ అదే విధంగా నెక్స్ట్ థింగ్ ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇస్ ద నాన్ ప్రాసెస్డ్ ఫుడ్స్. అంటే ప్రాసెస్ ఎక్కువ జరగవు ఈ ఫుడ్స్ వల్ల, బాడీకి మంచి చేస్తాయి. అంటే కొన్ని రకాల న్యూట్రియంట్స్ అనేది బాడీకి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే బాడీ కొంచెం హెల్తీగా ఉండటం కోసం అండ్ అదేవిధంగా వెయిట్ లాస్ అవడం కోసం అండ్ అదేవిధంగా వెయిట్ గెయిన్ అవడానికి కోసం కూడా బాగా సపోర్ట్ అవుతుంది ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లో మనకి కొంచెం న్యూట్రిషన్స్ అనేది ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. అంటే ఎక్కువ శాతం ఫైబర్ దొరుకుతూ ఉంటుంది అండ్ దాంతోపాటు కొన్ని రకాల ప్రోటీన్స్ దొరుకుతూ ఉంటాయి అండ్ దాంతోపాటు కొన్ని రకాల గుడ్ ఫ్యాట్స్ దొరుకుతూ ఉంటాయి అనమాట. సో బాడీకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవ్వడం వల్ల వెయిట్ లాస్ కి సపోర్ట్ అవుతుంది అండ్ మన బాడీ హెల్తీగా ఉండటం కోసం అండ్ మన బాడీ యాక్టివ్ గా ఉండటం కోసం కూడా బాగా సపోర్ట్ అవుతుంది. అంటే ఈ ప్రాసెస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. అంటే మన బాడీలో ఫుడ్ అనేది స్టోర్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, నీరసంగా ఉండదు అనమాట బాడీ. సో స్టోర్ అవటం వల్ల ఏమవుతుందంటే మన బాడీ హంగ్రీ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు. సో ఫైబరస్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈజీగా మన బాడీ గట్ పార్ట్ ని అంటే మన పొట్ట భాగాన్ని క్లీన్ చేసుకోవడానికి, చక్కగా మన పొట్ట భాగం తగ్గించుకోవడానికి, మన బాడీలో ఓవరాల్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి, మన బాడీ ఒక రీషేప్ రావడం కోసం కూడా ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ బాగా సపోర్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు గమనించండి, మీరు ఏ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఏ కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ లో మీరు ఎక్కువ తీసుకోవటం వల్ల బాడీ ఎలా ఇబ్బంది పడుతుందో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ప్రిఫర్ చేయాల్సింది ఏంటి అంటే ఎక్కువ శాతం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ మీద డిపెండ్ అవ్వాలి మన బాడీ. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ గురించి అండ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకున్నారు కదా. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఇలాంటి మోర్ టిప్స్ కోసం డూ ఫాలో. థ్యాంక్ యూ సో మచ్.